ఇప్పుడు ఎనీ నంబర్ ఇంటూ 5 అయిందంటే హాఫ్ ఏజ్ అంటే ఇప్పుడు 10 ఇంటూ 5 10/2 5 సరేనా. 21 ఇంటూ 5 21 ఇంటూ 5 అంటే 10.5 10.5 ఉంది కదా, పాయింట్ ఇటు పంపించు. సో అప్పుడు ఎంత అవుతుంది 105 అంటే 21 ఇంటూ 5 ఎంత అవుతుంది 105. అట్లనే పెద్ద నెంబర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 795 ఉంది. 795 ఇంటూ 5 795 ఇంటూ 5 అంటే ఎంత 3 1 క్యారీ 9 7 0.5 వచ్చింది కదా, పాయింట్ని ఇటు పంపించేసి ఓకేనా. ఇదే మెథడ్. ఇప్పుడు 125 ఇంటూ 5 ఉంది, అప్పుడు ఎంత అవుతుంది 62.5 అవునా, హాఫ్ అయింది కదా 62.5 పాయింట్ ఇటు వచ్చేసింది, లాస్ట్కి ఎంత అవుతుంది 625 అయింది ఓకేనా. డివైడ్. ఇప్పుడు డివైడ్ అంటే ఏం చేయాలా, డబుల్ చేయాలా అవునా. 1432/5 డబుల్ చేసి పాయింట్ పెట్టేయాలి. ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టు ఓకేనా. ఇప్పుడు ఎంత డబుల్ చేస్తే 2864. అయితే డబుల్ చేస్తున్నాం కాబట్టి డాట్ పెట్టు, డబుల్ చేస్తున్నావు కాబట్టి డాట్ పెట్టు 286.4. నెక్స్ట్ నెంబర్ ఏముంది, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2347 అంటే డబుల్ చేస్తే ఎంత అవుతుంది, ఇదాన్ని డబుల్ చేస్తే జస్ట్ 4 9 7 4 ఓకే. 4794 సారీ ఒక్క సెకండ్ అవు. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే 2347/5 అనుకో, డబల్ చేయాలి కదా, 7 + 7 4 2 + 4 + 4 8 9 6 46 94 డివిజన్ కాబట్టి డాట్ పెట్టు ఓకే 4694 ఓకేనా. ఇది ఇంతే. జస్ట్ రిమెంబర్, డివైడ్ ఉంటే హాఫ్ డబల్ చేయి, ఇంటూ ఉంటే హాఫ్ చేయి, ఇంటూ ఉంటే హాఫ్, డివైడ్ ఉంటే డబల్ డాట్. ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్, టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ అంటే మధ్యలో ఒక నంబర్ ఉంటుంది 14 16, మధ్యలో ఒక నంబర్ ఉంది, మధ్యలో నెంబర్ ఏంటి 15 కదా, 15 స్క్వేర్ ఎంత 225 225 - 1 224. దీని ఆన్సర్ అదే ఓకే. తర్వాత నెక్స్ట్ 26 ఇంటూ 28 ఇవి రెండింటిది కావాలనుకో, మధ్యలో నెంబర్ ఏంది 27 అంటే ఏంది 27 625 676 729 729 - 1 728 ఓకే ఇంతే 728. ఇప్పుడు ఒకవేళ 31 ఇంటూ 33 ఉంది అంటే 31 ఇంటూ 33 ఉంది అని అంటే మధ్యలో నెంబర్ ఏంది 32 అంటే 900 961 1024 1024 - 1 1023 ఓకేనా. జస్ట్ ఇది A+B A-B ఫామ్లో అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే గ్యాప్ ఏం లేకపోవడం, అంటే చిన్న నెంబర్ తీసుకో ప్లస్ స్క్వేర్ చేయి. ఇప్పుడు 14 ఇంటూ 15 14 స్క్వేర్ ఎంత 196 + 14 ఎంత వస్తుంది 210 210. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 31 ఇంటూ 32 అంటే 961 31 991. ఇప్పుడు ఇక్కడ 991 వస్తుంది, ఇక్కడ 992 ఓకే 961 31 992 అంతే. ఒకవేళ యూనిట్ డిజిట్ సమ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ లెక్కనే ఉంటుంది, ఎందుకంటే సేమ్ నంబర్స్ ఉండాలి. ఎట్లా అంటే లైక్ ఇక్కడ యూనిట్ డిజిట్ సమ్ చేస్తే 10 రావాలా, ప్లస్ నంబర్స్ కూడా సేమ్ ఉండాలి. లైక్ 53 57 52 58 అట్లా ఆ నంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 50 కాబట్టి 5 × 6 30 7 × 3 21. దీని బదులు మనం ఇంకొక ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఏ మెథడ్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు 53 ఇంటూ 57 ఉంది కదా, 5 × 5 చేయి 25 రాసుకో, 7 × 3 చేయి 21 రాసుకో, 5 × 7 ఎంత 35 5 × 3 15 50 కదా, ఒకటి క్యాన్సల్ 50 వేసుకో 3021. ఇది అన్ని నెంబర్లకి ఎలిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 61 ఇంటూ 69 ఉంది అవునా, 61 ఇంటూ 69 రాసుకో అంటే 66 36 1 × 9 09. తర్వాత 6 9s are 54 6 1s are 6 అంటే టోటల్ 54 6 50 54 60 అయింది అంటే 42 04209. లేకపోతే ఇట్లా చూసుకున్నా బెటరే. లైక్ ఇప్పుడు 61 69 అంటే రెండు సేమ్ ఉన్నాయి, 1 + 9 చేస్తే ఇంత వస్తుంది కాబట్టి 42. 38 చూసుకున్నట్టు అనుకో 3 3s are 9 8 2s are 16 3 2s are 6 8 3s are 24 24 6 30 ఎంత 1216. అదేదో ఇట్లా చూసుకున్నా కానీ 3 4s are 12 అవుతుంది, 8 2s are 16 ఓకే. జస్ట్ అంతే 3 4s are 12 37 మల్టిపుల్ అది కూడా మల్టిపుల్ ఆఫ్ 3 ఉండాలి. 37 × 3 అంటే 37 × 3 అంటే జస్ట్ 37 × 3 అంటే 111 వస్తుంది 111 వస్తుంది. తర్వాత 37 × 6 37. నీకు క్వశ్చన్ ఒకవేళ
37 ఇంటూ 3 అని ఇచ్చిండ్రు అంటే జస్ట్ 111 రాసుకో. 37 ఇంటూ 6 అంటే ఇక్కడ బై 3 చేస్తే ఎంత వస్తుంది, బై 3 చెయ్యు ఎంత 1 కాబట్టి అన్ని 1s రాసుకో. 2 అన్ని 2s రాసుకో. తర్వాత 37 ఇంటూ 9 అంటే డివైడ్ బై 3 చేస్తే అన్ని 3s రాసుకో. ఓకే, ఇగో ఇట్లా 12/3 అంటే 444 అట్లా 20. అదే 37 ఇంటూ 27/3 చేస్తే 9 అంటే ఆల్ 9s రాసుకోవాలి. ఓకే, అట్లా. ఒకవేళ ఇది 37 ఇంటూ 27 కరెక్టా కాదా అని చెప్పి చూడాలి అని అంటే 37 27 ఉంది కదా, 3 2s 6 7 7s 49 21 14 21 14 35 అంటే 999. ఓకే, జస్ట్ ఇంతే అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చూద్దాం. ఇగో జస్ట్ డివైడ్ బై 25 ఉంది. డివైడ్ బై 25 అంటే మన ట్రిక్ ఫాలో అవుతాం, ఎందుకంటే ఇప్పుడు 3 digit నెంబర్ ఉంది, 725 ఉంది. 725 ఉంది కాబట్టి 7 × 4 28 25 ఒకటే ఉంది కాబట్టి 129 వస్తుంది. తర్వాత 950 9 4s 36 ప్లస్ 2 38. తర్వాత 1275 12 4s 48 ప్లస్ 3 అంటే 51. ఓకేనా, 51. సో ఓకే, 1275 అంటే 51 వస్తుంది. ఓకేనా, తర్వాత అంతే, ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఫస్ట్ టేక్ ఇన్ హండ్రెడ్స్, డివైడ్ బై 4. ఓకే, డివైడ్ బై 4. 1275 అంటే 12 4s 48 ప్లస్ 3 75. ఓకేనా, నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 5. మల్టిప్లికేషన్ బై 5 అంటే హాఫ్ వేయాలి. ఓకేనా, హాఫ్ వేసి డాట్ ఇటు పక్కన చేసుకోవాలి. ఓకేనా, జస్ట్ 25 ఇంటూ 5 అంటే ఎంత 125 12.5. తర్వాత 795 అంటే హాఫ్ 3975 డాట్ పెట్టు. ఓకేనా, డివైడ్ బై 5 అంటే డబుల్ చేయి. డివైడ్ బై 5 చేస్తే డబుల్ చేయాలి కదా. 1432 అంటే 1432 అంటే 2864 డాట్ పెట్టాలా. 286.4. 2347 అంటే 4694. ఓకే, 4694. సో ఇంతే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ జస్ట్ ఇదే, కాన్సిక్యూటివ్ ఆర్డర్ ఈవెన్ నెంబర్స్. 14 16 ఉంది అంటే మధ్యలో నెంబర్ 15 తీసుకో. 15 స్క్వేర్ మైనస్ 1 224. 15 స్క్వేర్ 225 మైనస్ 1 224. 27 అంటే 625 676 729 729 అంటే 728 అవుతుంది. తర్వాత 31 ఇంటూ 33 అంటే 32 అంటే 1024 మైనస్ 1 1023. ఓకే, 1023. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే స్క్వేర్ తీసుకో, ఆ చిన్న నెంబర్కే ఇంకోటి యాడ్ చేసేయి. 14 ఇంటూ 11 అంటే 196 ప్లస్ 14 196 ప్లస్ 14 196 ప్లస్ 4 200 ప్లస్ 1 210 210. తర్వాత నెక్స్ట్ 26 ఇంటూ 7. 26 స్క్వేర్ ఎంత 26 అంటే 625 676. 676కి 6 యాడ్ చేయి 682 692 702 అయిపోయింది. 31 ఇంటూ 32. 31 ఇంటూ 2 అంటే 31 స్క్వేర్ ఎంత 961 962 992 57 ఇంటూ 58. 57 ఇంటూ 58 అంటే 57 తీసుకోవాలి. 57 అంటే 7 ఎక్కువ ఉంది. 7 ఎక్కువ ఉంది అంటే 25 ప్లస్ 7 32 49 ప్లస్ 57 32 49 ప్లస్ 57 32 49 ప్లస్ 7 ఎంత 32 56. 56కి 50 యాడ్ చేస్తే 3306. ఓకేనా, యూనిట్ డిజిట్ సమ్ 10. మళ్ళీ ఈ నెంబర్స్ సేమ్ ఉండాలి. 6633 ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి 3 + 7 3 7 7 3 21 5 6 30 30 21 61 ఇంటూ 69. అదే ఒకవేళ 72 ఇంటూ 78 ఉందనుకో, రెండు మెథడ్లలో చూద్దాం. 72 ఇంటూ 78 ఎగ్జాంపుల్గా తీసుకొని రెండు మెథడ్లలో చూద్దాం. 72 ఇంటూ 78 ఒకటేమో 7 8 56 8 2 16. ఇది వస్తుందా లేదా? 7 ఇంటూ 7 ఎంత వస్తుంది? 7 ఇంటూ 7 ఎంత 49. 8 2 16 7 8 56 మళ్ళీ 7 8 56 7 8 2 7 14 ఎంత వస్తుంది 70. సో ఎంత వస్తుంది 5 6 1 8 2 16 ఇది. ఓకే, ఇది 16 ఇక్కడ 16. సో 56 16. ఓకే, వర్కౌట్ అయింది. తర్వాత నెక్స్ట్ 42 ఇంటూ 48 ఒకటి చూద్దాం. 42 48 4 5 20 8 2 16 4 4 16 8 2 16 4 8 32 32 ప్లస్ 8 40 అంటే 2016 వర్కౌట్ అయింది. ఓకే,
వేరే నెంబర్ చూసుకోవాలి అంటే 43, 47 సడన్ ఐడియా వస్తలేదు కాబట్టి అట్లా. 4 5s ఎంత 20, 21 ఇది ఎంత రావాలి 4 5s 20 ఇదేమో 21 రావాలా. అదే ఇప్పుడు 4 4s 16, 7 3s 21, 4 7s 28, 12 40, 20 21 20 21 వస్తుందా? ఎస్ వస్తుంది, కరెక్టే. సో నెక్స్ట్ ఏముంది చూద్దాం. నెక్స్ట్ యాజ్ యూజువల్గా స్క్వేర్స్ ఏంటి 441, 484, 529, 576, 625, 676, 729, 784, 841, 900 అయిపోయిందా. 961, 1024, 1089, 1156, 1225, 1024, 1089, 1089, 1156, 1225, 1296, 1369, 1296, 1369, 14 444, 1521, తర్వాత 1600. ఇవైతే డైరెక్ట్ చేసేసుకోవచ్చు. 1681, 1764, 1849, 1936, 2025, 2116, 2209 ఇవి డైరెక్ట్ అట్లా చేసుకోవచ్చు. స్క్వేర్స్ క్లోజ్ టు 50 అంటే 50కి దగ్గరలో ఉన్నాయి. 57 అంటే 7 ఎక్కువ ఉంది, 32 49, తర్వాత 53 అంటే 2809, తర్వాత 42 అంటే 8 తక్కువ అంటే 17 8 కాబట్టి 64, తర్వాత 38 12 తక్కువ ఉంది, 12 తక్కువ 38 అంటే నీకు ఆల్రెడీ తెలుసు 1444 అని. 38కి 12 తక్కువ అంటే 13 ప్లస్ 144, 14 44. ఓకే, తర్వాత నెక్స్ట్ 107 అంటే జస్ట్ రిమెంబర్ 07 యాడ్ చేసినాం 114 49. తర్వాత నెక్స్ట్ 108 అంటే 8 యాడ్ చేస్తే 116 64. తర్వాత 92 అంటే 8 తక్కువ ఉంది అంటే 2 తీసేస్తే 90, 6 తీసేస్తే 84, 64. 127 అంటే 27 యాడ్ చేస్తే 154, 27 స్క్వేర్ 625, 676, 729 అంటే లాస్ట్కి 29 నుండి 16129. ఓకే కరెక్ట్, సెట్ అయింది. తర్వాత నెక్స్ట్ స్క్వేర్స్ క్లోజ్ టు 50 చూసిన, స్క్వేర్స్ క్లోజ్ టు 100 చూసేసినాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్స్కి చిన్న ట్రిక్. జస్ట్ ఇప్పుడు రెండు స్ప్లిట్ చేసేసిన తర్వాత ఫస్ట్ రెండు నెంబర్లు దేనికి దగ్గర ఉన్నాయి 8కి దగ్గర ఉన్నది కాబట్టి డైరెక్ట్ బ్లైండ్గా 8 రాసుకొని లాస్ట్కి ఎంత 4 ఉంది. 4 అంటే ఏంది 2 స్క్వేర్ 4 వస్తుంది కదా లాస్ట్కి. 2 అంటే 2 + 8 వస్తుంది. సో 7 ఇంటూ నెక్స్ట్ 8 ఇంటూ 9, 8 9 72 పెద్ద నెంబర్ ఉంది. 72 అంటే 72 పెద్ద కన్నా పెద్దది కదా 77. సో దానిపై తర్వాత నెంబర్ తీసుకో అంటే 88. ఓకే 88 వచ్చింది అంటే లాస్ట్ నుంచి రెండు స్ప్లిట్ చేయి. తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి కదా నియర్ బై స్క్వేర్ తీసుకో. తర్వాత నియర్ బై స్క్వేర్ తీసుకొని క్యాలిక్యులేట్ 85 స్క్వేర్ అంటే ఎంత 8 9 72, 25. కానీ ఇక్కడ మనకి స్మాల్ నెంబర్ ఎబో నెంబర్ తీసుకో. తర్వాత లార్జ్ నెంబర్ బిలో నెంబర్. ఎబో నెంబర్ అంటే ఇది ఎబో నెంబర్, బిలో నెంబర్ అంటే ఇది బిలో నెంబర్. ఓకేనా. ఇప్పుడు ఇదే కేసులో చూసుకుంటే లాస్ట్ నుంచి 2 డివైడ్ చేసినాం. 9 ఉంది. 9 అంటే 1 3 వస్తుంది, 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. తర్వాత 127 ఉంది లాస్ట్కి. 127 ఉంటే 121 కదా 11. సో ఇక్కడ 12 తీసుకోవద్దు 11 తీసుకోవాలి. 11 ఇంటూ 12 132 కన్నా చిన్న నెంబర్. సో 113. ఓకే 113 కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి జస్ట్ 13 యాడ్ చేయి 126 అవుతుంది. 126 ప్లస్ 169, 127 69. ఇది కాంపౌండ్ దానికి యూజ్ అవుతుంది. ఓకే 1కి 19, 6కి 4 6, 2 8 అంటే 4, 3 7 అంటే 9, 5 అంటే 5. జస్ట్ నెక్స్ట్ క్యూబ్ రూట్స్ చూసుకుంటే లాస్ట్ నుంచి 3 డివైడ్ చేసుకో. 1కి 1, 2కి 8, 3కి 7. 1కి 1, 2కి 8, 3కి 7. మీరు అని ఇట్లా 145,690కి అవే ఉంటాయి. కానీ నేను జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి క్యూబ్ రూట్ కనుక్కోవాలి ఎక్కడైనా వచ్చింది అంటే 2 8 37, 28 37 రాసుకుంటా. ఓకేనా. లాస్ట్కి 4 ఉంది. 4 అంటే ఏం చేయాలి 4. తర్వాత 157 అంటే ఏ క్యూబ్కి దగ్గర ఉంది 5 క్యూబ్కి దగ్గర ఉంది కాబట్టి 54. ఓకేనా 54. తర్వాత 941 192, 2కి ఏం చేసుకోవాలి 8 రాసుకోవాలి. తర్వాత 941 అంటే 98 అట్లా. 287 అంటే ఇది 6, ఇదేమో 6, 2కి 8, 3కి 7, 6కి 6. ఓకే అంతే, ఇది సరిపోతాయి. స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ కూడా అయిపోయింది.